వేటకు పట్టు ఢిల్లీ టూర్లో కేటీఆర్ బిజీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై న్యాయనిపుణులతో చర్చలు. ఈ నెల 10న మరోసారి విచారణకు రానున్న అనర్హత పిటిషన్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలు మీ అందరికీ తెలుసు, ఎట్లుంటారో మీ అందరికీ తెలుసు కదా. శుద్ధ పూసలు ఎక్కువ ఉంటారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశం ఏంటంటే, ఇక్కడ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 10 మంది కూడా దేనికోసం వెళ్ళి ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, కొందరు మంత్రి పదవుల కోసం వెళ్ళిళ్ళు, కొందరు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల సీట్ల కోసం వెళ్ళిళ్ళు, కొందరు ఆర్థిక నిధుల కోసం వెళ్ళిళ్ళు, మరికొందరు వాళ్ళ అక్రమంగా సంపాదించుకున్న ఆస్తుల కోసం వెళ్ళిళ్ళు అనేది స్పష్టం సుస్పష్టం. దీంట్లో ఎవరొచ్చి చెప్పినా ఏమీ లేదని ఇది నిర్మోహమాటంగా తెలంగాణ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్న అంశం. ఈ 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావాలంటే ఖచ్చితంగా రావాలి. ఒక పార్టీకి సంబంధించిన గుర్తు మీద, ఒక పార్టీకి సంబంధించి దాని మీద గెలిచినప్పుడు ఆ పార్టీకి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదు. ఎందుకు అలాంటి పరిస్థితి లేదు అంటే, ఈరోజు ఏమని చెప్తారు, నాయకుల దగ్గరికి పోయి మనం మైకులు పెట్టి మాట్లాడండి సార్, మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా, దేనికోసం మీరు పార్టీ మారిల్లని మనం మైకు కనుక పెట్టి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే అంశం ఏందో తెలుసా, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, మా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, మా నియోజకవర్గ యొక్క భవిష్యత్తు కోసం మాత్రమే మేము పార్టీ మారినాం. ఇక్కడ ప్రజలందరూ పూర్తి స్థాయిలో కూడా మాకు నిధులు రావాలి, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే పార్టీ మారినామని చెప్తారు. ఇది శుద్ధ అబద్ధం. వాస్తవం ఏంటి అంటే, తన యొక్క ఎదుగుదల కోసం, తన కాంట్రాక్ట్ పనుల కోసం, తన ఆర్థిక లాభాల కోసం, తన వ్యాపారాల కోసం, తన యొక్క ఎదుగుదల కోసం మాత్రమే పార్టీలు మారుతారు. ఇది స్పష్టం. ఎందుకంటే గతంలో చాలాసార్లు మీరు చూడొచ్చు. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలను చూస్తూ ఉంటే పూర్తిగా కూడా పూర్వకాలంలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు సైకిళ్ళ మీద వెళ్ళే పరిస్థితి కానీ, దాంతోపాటుగా బస్సులలో వెళ్ళే పరిస్థితి కానీ, అప్పుడు ఎమ్మెల్యేలు ప్రజలలో ఎట్లా తిరిగేది కూడా మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది, ఎక్కడ ఉంటున్నారు, ఎలాంటి రాజభోగాలు అనుభవిస్తున్నారు, వీళ్ళకి ఈ కారణంగా ఎక్కడి నుండి పైసలు ఎత్తనే అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి. మొత్తం దోసుకోవడం. సో మొత్తానికి తెలంగాణలో ఉన్న 10 నియోజకవర్గాలకు సంబంధించి ఉప ఎన్నికలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ అసెంబ్లీ సెక్రటరీకి సంబంధించి నోటీసులు పంపించిన తీరు చూసాం. ఆ తీరుతో పాటుగా పూర్తి స్థాయిలో ఇటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ పదే ఢిల్లీకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ పిటిషన్కు సంబంధించి సీరియస్గా ఉండే అవకాశం ఉంటుంది. 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలైతే ఖచ్చితంగా కూడా దిక్కుతోచని పరిస్థితులలో కాంగ్రెస్ పడుతుంది. ప్రజలకు ఉన్న వ్యతిరేకతను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఓడగొచ్చి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాలలో ఆల్రెడీ గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కాబట్టి అక్కడ ఎక్కువగా కూడా ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కాబట్టి మళ్ళీ అల్టిమేట్గా ఈ 10 మంది కూడా కొత్త వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు గెలిచే అవకాశాలు కూడా చాలా మెండుగా కనబడతాయి. ఎందుకంటే వేటుకు పట్టుబడడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు గెలిచింది ఒక గుర్తు మీద, బీఫామ్ తీసుకున్నది ఒక పార్టీ మీద. కానీ అధికారంలోకి అంటే గెలవగానే ఇంకో పార్టీకి వెళ్ళడం అనేది నిజంగా కూడా రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే అది నేరమే అవుతుంది. ఎట్లా అంటే వేరే పార్టీలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కూడా రాజీనామా వెళ్ళాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఢిల్లీ టూర్కు సంబంధించి అయితే మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే ఢిల్లీ టూర్కు సంబంధించి కేటీఆర్ మరో వ్యాఖ్యలు కూడా చేశారు. యూజీసీ నిబంధనలతో తీవ్ర నష్టం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, వీసీల సెర్చ్ కమిటీల బాధ్యతను గవర్నర్కు అప్పగించడం అభ్యంతరకరం, యూనివర్సిటీలను స్వాధీనం చేసుకునే యోచనలో బీఆర్ఎస్ తరపున పలు సూచనలు చేశాం, మా పార్టీ డిమాండ్లను కేంద్రం ముందు పెట్టాం, జాతీయ రహదారి 365బిని విస్తరించాలని కోరాం, నితిన్ గడ్కరీకి వినతి పత్రం అందజేశాం, ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ ఇప్పుడు విపక్షంగా ఉన్నాడా, ప్రతిపక్షంగా ఉన్నాడా ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో పేరుకు మాత్రమే కాంగ్రెస్, కానీ దూదుంబి మోగేది మాత్రం బీఆర్ఎస్ పార్టీది. కేంద్ర మంత్రులను విపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎవరు కేటీఆర్ కలిసిన పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ కలిసి ఏమన్నాడు, తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ పెంచాలి అని అడిగాను. ఈ బాధ్యత ఎవరిది, ప్రభుత్వాన్ని. కానీ ప్రభుత్వం చేయలేకపోవడం వల్ల ఆ బాధ్యతను కేటీఆర్ తీసుకుని పూర్తి స్థాయిలో కూడా తాను పూర్తిగా కూడా రంగంలోకి దిగిన పరిస్థితి కనబడుతుంది. అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఈ ముఖ్యమంత్రి గారు రాసిన అవార్డులు రాలేదు, ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇక్కడ రాష్ట్రానికి మొన్న ప్రవేశపెట్టిన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాలేదు. పోనీ ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్రానికి ఏ విధంగా కూడా లాభం చేకూరలే కాంగ్రెస్ పార్టీ వల్ల. ఎన్నికలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే బీజేపీ వరాల చెల్లించింది అనేది వాస్తవం. దాంతోపాటుగా ఇక్కడ ఏది మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేకి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళి ఏకంగా ఢిల్లీలో నిలదీసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు ఆలోచించాలి, తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నదా కాంగ్రెస్ పార్టీ ఉన్నదా అనేది మరో అంశం.